చెప్పుకోవాలి. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏందయ్యా అంటే గిదయ్యా. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశము ఇది. గంటకు కరుస్తున్నాయి ఏంటి, గంటకు 14 మందిని కరుస్తూ ఉన్నాయి. ఈ చిన్నగా అయితే లేదేందయ్యా, గంటకు 14 మందిని కరుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో గత ఏడాది 1.21 లక్షల మంది కుక్కకాటు బాధితులు ఉన్నారు. ఇక ఏదైతే రేబీస్తో 13 మంది మృతి చెందారు. కనీసం రేబీస్తో 13 మంది మృతి చెందారు. అంటే దీనికి సంబంధించి చర్చనీయాంశం అవుతున్నటువంటి శునకాల నియంత్రణ అనేది కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రాష్ట్రంలో కుక్కల బెడదకైతే ఖచ్చితంగా పరిష్కారం ఎప్పుడన్నా ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇక శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా వాటి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తీవ్ర సమస్యగా మారింది. రాష్ట్రంలో గత ఏడాది సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. చూడొచ్చు, కేవలం కుక్క కాటుకే రాష్ట్రంలో అంటే సగటున గంటకు 14 మంది మరణించారు. అంటే ఇది సాధారణ విషయం అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం, ఏడపడితే ఆడ గ్రామాలలో చూస్తా ఉన్నాం. ఇది కేవలం మన గ్రామంలో జరుగుతున్న వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కుక్కలు విపరీతంగా వాటి యొక్క సంతానం ఏదైతే ఉంటుందో వాటి సంతాన నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కుక్కలు అనేటివి తగ్గిపోతాయి. లేదంటే ఉన్న కుక్కలను అత్యంత దారుణంగా పాశవికంగా వాటిని మట్టు పెట్టాల్సి వస్తుంది అన్న కోణంలో కొందరైతే మేధావులు మాట్లాడుతున్న విషయాలు. ఎందుకంటే వీటి వల్ల చాలా మందికి అయితే ప్రాణహాని జరుగుతూ ఉంది. ఇక చెప్పుకుంటే పోతే అంటే మనుషులు అట్లే తయారయ్యారు, ఓదిక్కు మనుషులు అట్లే తయారయ్యారు, కుక్కలు కూడా అట్లే తయారయ్యారు అన్న కోణంలో మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక అయితే 13 మంది రేబీస్ మొత్తం ఇప్పటి వరకు 13 మంది రేబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రేబీస్ కు ఇప్పటికే మందున్నాయి, అన్నున్నాయి. మొత్తం ఎన్ని మందులు ఉన్నా కూడా పరిస్థితి ఇంత అదుపు తప్పిపోతుంది అంటే ఎంత భయంకరంగా పెరిగిపోతుంది ఈ రేబీస్ వ్యాధి. ఇంకొకటి కుక్క కాట్ అనేది ఎంత భయంకరంగా విస్తారంగా పెరిగిపోతుంది అనేది మనం గమనించవచ్చు. ఇక దేశంలో అంటే వీధిలో ఏదైతే ఆడుకుంటున్నప్పుడు చిన్న చిన్న పిల్లలను ముఖ్యంగా ఫోకస్ చేస్తాయి. అసలు ఎవరైతే చేతగాని వాళ్ళు ఉంటారో చేతగాని వాళ్ళని ప్రధానంగా టార్గెట్లు చేస్తూ ఉంటాయి అనమాట. అయితే కొన్ని దేశాలు చూస్తే కొన్ని దేశాలలో కుక్క అనేది నీకు వీధి మీద కనిపించారు. ఒకవేళ అది వీధి మీద కనిపించిందంటే దానికి సపరేట్ పార్క్ లాగా ఉంటుంది, దానికి సపరేట్ ప్రదేశం ఉంటుంది, దాన్ని తీసుకుపోయి ఆ ప్రదేశంలో వదిలేస్తారు. ఒకవేళ ఎవరైతే ఈ కుక్క ఎవరైతే పెంపుడు కుక్క ఉంటే అది మిస్ అయ్యి రోడ్డు మీదకి వస్తా కూడా 2 రోజులు 3 రోజులు అధికారులు చూస్తారు, దాన్ని ఎవరిది ఏం కథ అని ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ ఎవరు రాలేరా, ఎవరు పట్టించుకోలేరా, దాన్ని క్లీన్గా అంటే నొప్పి రాకుండా దానికి ఒక ఉపశమనాన్ని అంటే మొత్తం క్లోజ్ చేసేస్తారు, దాన్ని మట్టు పెట్టేసి ఇక దానికి సంబంధించి ఈ విధంగా చేస్తూ ఉంటాయి అనమాట. విదేశాలలో మొత్తం ఇలాంటి పరిహారం చూడొచ్చు. యూకే, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్ లో కూడా కుక్క వీధుల్లో కనిపిస్తే బందీ చేస్తారు. దాన్ని వారం రోజుల్లో ఎవరు కూడా తీసుకెళ్లకపోతే దానికి ప్రశాంత మరణాన్ని కల్పిస్తారు. అలాగే పెంపుడు కుక్కల విషయంలో కూడా యజమానులు నిబంధనలను పాటించాలి. ఇక ఏదైతే మలమూత్ర విసర్జనకు వాకింగ్కు వాటిని రోడ్లపైకి తీసుకువెళ్ళకూడదు, ఏదైనా కారణంతో వాటిని పోషించలేకపోతే ప్రభుత్వానికి అప్పగించాలి, వీధుల్లో వదలకూడదు అన్న నిబంధనలు కూడా అక్కడ ఉన్నాయి. ఇది నిజంగా వాస్తవం. ఇక్కడ చూస్తాం మనం, పెంచుతారు, ఇక వాళ్ళకు స్తోమత లేక మళ్ళీ రోడ్ల మీద కొదిలేసి వెళ్ళిపోతారు. కానీ అది న్యాచురల్ గా రోడ్ల మీద తిరిగే కుక్క కాదు కాబట్టి ఖచ్చితంగా అది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా, దాన్ని ఎన్నో కుక్కలు కరుస్తాయి. అది పోయి మళ్ళీ ఇంకెవరో ఇది ముద్దుకున్నది కదా నాయన కుక్క, ఇది పెంపుడు కుక్క కాదు, పెంపుడు కుక్క ఉన్నది అని చెప్పేసి ఎవడో నాలాంటి చోటు తీసుకుపోయి దాని వల్ల వెంచనీకి పోతే పరిస్థితి ఏమైతే అంటే దానికి అప్పటికే ఎన్నో కుక్కలు కరుస్తాయి, దానికి ఆల్రెడీ రేబీస్ సోకుంటుంది. అది తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే అది నాకినా సరే పిల్లలు ఎవరైనా దెబ్బ తాకి తనకి ఇట్లా నాకితే చాలు కథ రేబీస్ వ్యాధి వస్తుంది. దాన్ని గుర్తించకపోతే మరణం తప్ప ఇంకొకటి లేదు. ఆ రేబీస్ వ్యాధి ముందుగాల గుర్తిస్తేనే టీకాలు, ఇక ముందు గుర్తించకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది అన్నట్టు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా 2024లో 1,21,997 మందిని కలిసింది. ఇక ఈ ఏడాది కూడా జనవరి నుంచి జూలై వరకు కూడా 87,366 మందిని అయితే కుక్కలు కరిసినట్లు జనాభా ఏవైతే ఈ ప్రభుత్వ లెక్కలు చెప్తూ ఉన్నాయి. గత ఏడాదిలో కూడా దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్క కాటు బారిన పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది అన్నట్టు. ఇది ఇంత భయంకరంగా, దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు, మన దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన అంటే దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు, ఇది ఒక సమస్యలాగా దీన్ని పరిగణించట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇది పెద్ద సమస్యగా మారబోతుంది, దేశం మొత్తం అతలాకుతలం అవుతుందన్న వ్యవహారం మాత్రం గుర్తించాలి. ప్రభుత్వాలు గుర్తించి దీనికి తగు నిర్ణయాలు తీసుకోవాలి. విదేశాల్లో ఏ విధంగా యూకే, లండన్ అంటే అమెరికా లాంటి, సింగపూర్ లాంటి దేశాల్లో ఎలాంటి నిర్ణయాలు అమల్లో ఉన్నాయో మీరు పెంచుకొని అంటే దానికి పెంచుకొని తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కూడా నో ప్రాబ్లం. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు పెంచి దాన్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి రోడ్ల మీద అడ్డగోలుగా వదిలేసిపోవడము, లేదంటే రోడ్ల మీద ఏదైతే మలమూత్రాలు విసర్జించడానికి దాన్ని తీసుకొస్తే
అది మంచి వ్యవహారం కాదు. మీరు మీ యొక్క పార్క్ ఏదైతే ఉంటే మీకు అంత దమ్ము ఉంటేనే పెంచుకోవాలి. మీ ఇంటి వాతావరణంలోనే దాన్ని వాకింగ్ చేయించుకోవాలి. ఇలా చూసుకొని రోడ్ల మీద కూడా మీరు జర రోజులు పెట్టారంటే చిన్నపిల్లల మీద కూడా అవి గంతులు వేస్తూ ఉంటాయి. ఎవరన్నా పిల్లలు రోడ్ల మీద అట్లే ఆడుకుంటూ ఉంటాయి. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పెంచుకునే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి సంబంధించి దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా నియమాలు పెట్టాలి వీళ్ళకి. ఇక ప్రభుత్వాలు కూడా ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ వీధి కుక్కల బెడద కూడా ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా సీరియస్ గా తీసుకొని ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని దీన్ని పూర్తిగా నియంత్రించే